వైఎస్సార్ కడప జిల్లాలో మైనర్ హత్య కేసు మిస్టరీ ఇప్పటికీ వీడలేదు. హత్య కేసులో ప్రియుడి హస్తం లేదని తేల్చేశారు పోలీసులు. మరి మైనర్ని చంపిందెవరు? ఇది పరువు హత్య కోవలోకి చెందిందా? లెట్స్ వాచ్. మైనర్ బాలిక వైష్ణవి హత్య కేసు మిస్టరీగా మారింది. సాక్ష్యాలు తారుమారు కావడంతో ఈ హత్య కేసు పోలీసులకు సవాల్గా మారినట్లు కనిపిస్తోంది. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే సాక్ష్యాలు తారుమారయ్యాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం ఉదయం 10:45 మైనర్ బాలిక వైష్ణవిని ఆమె ప్రియుడు లోకేష్ బైక్పై తీసుకుని వెళ్లి గండికోట ముఖద్వారం వద్ద వదిలి ఆపై అతివేగంగా అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ బాలిక మాధవరాయ స్వామి గుడి వద్ద ఉన్న సమయంలో కొందరు పర్యాటకుల ఫోటోలలో కూడా పడిందట. ఆ తరువాత బాలిక ఆచూకీ కనిపించకుండా పోయింది. అంటే బాలిక హత్య ఆ గుడి సమీపంలోనే జరిగిందా? హంతకులు పక్కా స్కెచ్ ప్రకారం హత్య చేశారా? హత్య చేసిన తర్వాత మరో ప్రదేశంలో మృతదేహాన్ని పడేశారా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. మాధవరాయ స్వామి గుడి సమీపంలో మైనర్ బాలికను హత్య చేసిన దుండగులు దాదాపు 3 గంటల తర్వాత ఆమె మృతదేహాన్ని గుల్లపొదల్లో దాచినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. మైనర్ బాలిక హత్య కేసును విచారిస్తున్న పోలీసులకు టెక్నికల్ ఎవిడెన్స్ ప్రధాన ఆధారంగా మారినట్లు తెలుస్తోంది. గత సోమవారం గండికోటను ఎవరెవరు సందర్శించారు, వారి లొకేషన్ ఏంటి అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 80 మంది పర్యాటకులను పోలీసులు రహస్యంగా విచారించారు. గత 4 రోజులుగా జమ్మలమడుగు పోలీసు సబ్ డివిజన్తో పాటు ప్రొద్దుటూరు పోలీస్ సబ్ డివిజన్కు చెందిన దాదాపు 12 మంది సీఐలు, 20 మంది ఎస్ఐలు మైనర్ బాలిక హత్య కేసులో నిమగ్నమైనట్లు సమాచారం. వాస్తవానికి మైనర్, ఆమె ప్రియుడు వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులు కావడంతో దీన్ని పరువు హత్య కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. బాలిక కుటుంబ సభ్యుల పాత్రపైన పోలీసులు విచారణ చేపట్టారు. మైనర్ బాలిక మృతదేహం కోసం గండికోటలో వెతుకుతున్న పోలీసులకు ఆమె సోదరుడు వైష్ణవి మృతదేహాన్ని చూపించడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. బాలిక మృతదేహం పడి ఉన్న చోట దాదాపు 15 అడుగుల ఎత్తులో ఉండగా కొండ కింది భాగంలో ఉన్న అతను అక్కడ మృతదేహం ఉంది అని ఎలా చెప్పగలిగాడు అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. మైనర్కు వరుసకు సోదరులైన సురేంద్ర బ్రహ్మయ్యలతో పాటు ఆమె తండ్రి కొండయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సురేంద్ర మొబైల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గండికోటలో సీసీ కెమెరాలు లేకపోవడం మైనర్ బాలిక హత్య కేసును ఛేదించడంలో పోలీసులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కాల్ డేటా ఆధారంగా మైనర్ బాలిక హత్యలో ఆ ముగ్గురు కీలకంగా మారినట్లు సమాచారం.